తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఈ మధ్యకాలంలో బాగా చదువుకున్నోళ్ళు కొంతమంది, అందరు నటలేను కానీ కొంతమంది కష్టానికి చేతగానోళ్ళు, ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదిద్దాం అనుకున్నోళ్ళు భారతదేశం మొత్తంలో, సరే ప్రపంచ దేశాలు మొత్తం నేను చెప్పలేను కానీ భారతదేశం మొత్తంలో కష్టానికి చేతగాని కొంతమంది కోట రూపాయలు సంపాదిస్తున్నారంట. ఎట్ట సంపాదిస్తున్నారంటారు మరి? ఇదంతా కష్టానికే చేత కాకపోయి ఎట్ట సంపాదిస్తారు అంటే లంగా దొంగ బయటవై పని చేసి సంపాదిస్తూ చాలా మంది ఉంటారు. గందులో భాగంగానే ఏమంటారు, మన సైబర్ నేరగాళ్ళు ఎక్కువ అయిపోయారంట. వీడియో కాల్ చేస్తారంట. వీడియో కాల్ చేసి చూడురే, మేము గవర్నమెంట్కి వెళ్ళి ఫోన్ చేస్తున్నాం, మేము గవర్నమెంట్ ఆఫీసర్లం, వీడియో కాల్ చేస్తున్నాం, మీ అకౌంట్లో చిన్నపాటి మిస్టేక్ ఉన్నది, జర గదేదో మిస్టేక్ ఏమైనా ఉంటే ఒక ఓటీపీ వస్తుంది చెప్పే ప్రయత్నం చేయరని చెప్తారు. అరే వీడియో కాల్ చేసిరు, మొత్తం చూస్తారు కదా ఆఫీస్ ఉన్నది, మంచి బట్టలు వేసుకొని ఉన్నారు, మంచిగా ఆఫీసర్లు లెక్కున్నారు అనుకో, నీ పుసుక్కున నువ్వు మోసపోయినవే అనుకో, కథం నీ పని. ఆ తర్వాత కొంతమంది పోలీసు వాళ్ళ లెక్క ఏకంగా పోలీస్ డ్రెస్లో ఉంటాయి వాళ్ళకి. మేము పోలీస్ డిపార్ట్మెంట్కి చేస్తున్నాం, మాకు కొద్దిగా సహకరిస్తే మీరు బయటపడతారు అని కొంతమంది చేస్తారు. ఇంకా కొంతమంది మేము ఆర్బీఐకి వెళ్ళి చేస్తున్నాం, మేము నార్కోటిక్ డిపార్ట్మెంట్ మాది ఆర్బీఐలకు ఏం ఎక్కర ఉంటుంది చెప్పు, మనకు ఫోన్ చేస్తందుకు మనతోటి ఏమన్నా ఎక్కర ఉంటుంది ఆర్బీఐలకు. మీరు గిసవంటోళ్ళ ఫోన్లు ఎత్తి వాళ్ళకు కనుక మీరు మీ ఏమంటారు మీ ప్రూఫ్లు కనుక ఇస్తే పక్క డిజిటల్ అరెస్ట్ అయినట్టు లెక్క. మీరు ఇక బయట పడే ఉపాయం లేదు, ఏం లేదు, తల చెముతో సాగు దానికి ఏది సర్వం సంకనాగినట్టే లెక్క. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా, గవర్నమెంట్ వాళ్ళు ఎవరు కూడా భారతదేశం మొత్తంలో మేము గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తున్నాం, మీ వివరాలు మొత్తం చెప్పురని వీడియో కాల్ కానీ పోలీసు వాళ్ళు కానీ నార్కోటిక్ వాళ్ళు కానీ ఆర్బీఐ వాళ్ళు కానీ మీకు ఎన్నడూ కూడా ఫోన్ చేయరు. ఫోన్ చేసి గిసోని వివరాలన్నీ అడగరు. మిమ్మల్ని ఏమాడతారు? ఫోన్ చేసి మీ ఆధార్ కార్డు పంపిరు, ఒకసారి మీ ఆధార్ కార్డులో ఏమేమి నెంబర్లు ఉన్నాయి, ఏం కథ జర మీ ఆధార్ కార్డు చెప్పురంటే ఒకటే పని చేయరు. నా ఆధార్ కార్డు బాగలేదు, నా ఆధార్ కార్డు నా దగ్గర లేదు, నా ఫోన్లో లేదు, నా ఆధార్ కార్డులో ఫోటో కరెక్ట్ లేదని చెప్పి నష్టం లేదు. ఎంతసేపటికి వాళ్ళని దూరం పెట్టే ఉపాయం చేయాలి, దాటేసే ఉపాయమే చేయాలి. మీరు ఇంకో ముఖ్యమైన పని చేయాలి. ఎప్పుడైతే ఈ సైబర్ నేరగాళ్ళు అనేది మనకు డౌట్ వచ్చింది అనుకో, మీరు ముఖ్యంగా భయపడే మిమ్మల్ని భయపెట్టిస్తాను చాలా ట్రై చేస్తారు. చాలా తెలివితోటి భయపెట్టే ప్రయత్నం చేస్తే భయపడతారు అనుకో, ఇక మనిషి మొత్తానికి వాళ్ళకు లొంగిపోయినట్టే లెక్క. భయపడే ఉపాయం అయితే చేయొద్దు. ఇంకో విషయం, మీకు ఎప్పుడైతే ఫోన్ వచ్చి డౌట్ వస్తుంది అనుకో, కాల్ రికార్డింగ్ పెట్టుకుని ఉపాయం చేయాలి. కాల్ రికార్డింగ్ పెట్టుకొని బరాబర్గా 1930 అనే ఒక నెంబర్ ఉంటుంది, మనకు హెల్ప్ చేస్తారు వాళ్ళు. 1930 నెంబర్కు ఫోన్ కనుక చేస్తే మీకు ఫోన్ చేసినోడు ఆడు గవర్నమెంట్కి వెళ్ళి వచ్చిందా, ఆర్బీఐకి వెళ్ళి వచ్చిందా, నార్కోటికా, లేకపోతే పోలీస్ ఆఫీసర్లా, ఎవరు చేసిరు, ఎందుకు చేసిరు అని వాళ్ళు మీకు సహాయం చేయడానికి నెంబర్ ఉంటారు. 1930 నెంబర్కి ఫోన్ చేసే ఉపాయం చేయాలి. గవర్నమెంట్ వాళ్ళు చాలా రకాలుగా పేపర్లల్లో టీవీలల్లో అక్కడక్కడ అవేర్నెస్ కల్పిస్తూనే ఉన్నారు, అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. కానీ అయినా కూడా కోట్ల రూపాయలు మాత్రం నుక్సాన్ అయితేనే ఉంది జనాల దగ్గరికి. ఎందుకు అవుతుంది అట్లా అంటే మనిషి ఆశాజీవి. మీరు 10 పైసలు పెడితే 10 రూపాయలు వస్తాయి, 10 రూపాయలు పెడితే 100 వస్తాయి, 100 పెడితే 1000 వస్తాయి, 1000 పెడితే 10,000 వస్తాయి అని చెప్పడము. లేకపోతే మీ అకౌంట్ మొత్తం జర సాన్రోలే వాడక దాన్ని దాని డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేయరు. మేము ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళమే, బ్యాంక్ వాళ్ళమే, ఆర్బీఐకి వెళ్ళి చేస్తున్నామంటే అమ్మ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి వస్తుంది ఫోన్ నాకు అనుకొని మనం మురిసినమే అనుకో, మనం సర్వం సంకనాకిపోయినట్టే లెక్క. పొరపాటున కూడా ఏ ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ కూడా మనకు ఫోన్ చేసి ఇంకో మీ డీటెయిల్స్ గిట కావాలని మనకు చెప్పరు. చెప్తారా? చెప్పరు. కాకపోతే ఈ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే కంప్యూటర్ల ముందర కూర్చొని రాజలెక్క ఏసీ గదులలో కూర్చొని ఫోన్లు కొట్టుకుంటా ఎవరో అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి, వాళ్ళు అకౌంట్ వాడతలేరా, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం కథ, వాళ్ళు మీ అకౌంట్లో ఎన్నిసార్లు పైసలు గీకిరు వాళ్ళకి ఎరికే ఉంటుంది, మీ పిల్లలు ఏడదవుతురు ఎరికే ఉంటుంది, నువ్వు ఈ మధ్య కాలంలో ఏదైనా పక్క దేశం పోయి వచ్చిన వాళ్ళకి ఎరికే ఉంటుంది. వాళ్ళు మొత్తం నీ డీటెయిల్స్ మొత్తం వాళ్ళ దగ్గర వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళ కంప్యూటర్ ముందర పెట్టుకొని ఒక్కొక్కటి అడుగుతుంటే నిజంగానే ఏమనుకుంటారంటే జనాలు, అరే నేను నిన్ననే పోయేస్తే బొంబాయికి పోయేస్తే లేకపోతే దుబాయ్కి పోయేస్తే వీళ్ళకేం వరకు వీళ్ళు పక్క గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు అని మనం అనుకుంటాం. అంటే వాళ్ళు గట్ట నమ్మియాలనే అని చెప్తుంటారు అన్నట్టు.
అసోంటి సైబర్ నేరగాల నుంచి బయటపడాలంటే వాళ్ళ కాల్ రికార్డింగ్ చేసుకొని 1930 నెంబర్కు ఫోన్ చేసి బరాబరుగా పోలీసు వాళ్ళు మీకు హెల్ప్ చేసే ఉపాయం అవుతుంది, కానీ ఉత్త పుణ్యానికి ఆగమయ్యే ఉపాయం అయితే చేయకూరి. గతంలో మేము కూడా మన తొలి వెలుగు ఛానల్ తరఫున కూడా ఆడోడు సచ్చినానే ఉండే కదా 23 కోట్ల రూపాయలు మొత్తం గిట్టే సైబర్ నేరం గిట్టే మోసం చేసి జనాల మోసం చేస్తుండని మేము మా ఛానల్లో వార్త చదివితే ఆయన అరెస్ట్ చేయలేదు, ఏం చేయలేదు, కానీ పైన మా మీద బదన గుండాలు ఎత్తేసిరు. గట్టిగా మాట్లాడితే ఏమంటారు అంటే మీ తొలి వెలుగు ఛానల్ మన తొలి వెలుగు ఛానల్ ఉన్న మీ ఎవరైనా సీఈఓ ఉన్నాడో మీ సీఎండి ఉన్నాడో ఈ రగంట ఆయన కూడా పంటరే అని చిన్నపాటి కథల్ని పెట్టిరు. ఇంకా చూడురి, సాయం చేద్దామని పోతే ఇగో దయ్యం మీద పడ్డట్టు, చుట్టమైపోతే దయ్యం మీద పడ్డట్టు మేము ఏదో జనాలకు ఉపయోగపడుతుంది గవర్నమెంట్కి ఉపయోగపడుతుందని గిసోంటి స్కామ్ల గురించి మేము బయట పెడితే మేమే ఆటాడుతున్నాం, మేమే పంటర్లమని మా మీదనే చిన్నపాటి బురద రుద్దే ఉపాయం చేసిరు. ఇంకో గట్ట రుద్ది సరకాలు ఏమైతే అంటే నిజంగా జనాలకు కూడా నిజంగా వీళ్ళు చేస్తున్నారు నమ్ముదామని అంటే కూడా నమ్మబుద్ధి కాదు. మరి ఎట్లా నమ్ముతా చెప్పు. ఇప్పుడు ఆయన మీద క్లియర్గా ఆధారాలతో సహా 10-15 నిమిషాలు క్లియర్గా వీడియోతో సహా ఆయనకి ఒక గిట్ల చేస్తుండు ఈ రకంగా జనాలు మోసం చేస్తుండు, గిన్ని కోట్ల రూపాయలు మోసం చేసిండని మేము ఆధారాలతో సహా మేము బయట పెడితే అవి పక్కకు పెట్టి ఆయన అరెస్ట్ చేయడం కాదు, కానీ ఇంకా మా మీదకే లుక్కొచ్చి పీడ పాడైపోం అంటే ఒక గట్టం ఉంటుంది అన్నట్టు. అంటే డబ్బు గల్లలో ఒక తిరిగి డబ్బు లేని ఒక తిరిగి ఉంటుంది అన్నట్టు. నిజాన్ని నిజంగా చెప్తే నిర్భయంగా చెప్తే బదనాం కూడా చేసే ప్రయత్నం చేసిరు. గట్ట ఉంటుంది ఇట్ట ఉంటుంది, కానీ మొత్తాన్ని మాత్రం జనాలు మీరైతే జర్ర తెలివితోటి ఉండే ఉపాయం చేయాలి. ముఖ్యంగా భయపడొద్దు, ఆశకు కూడా పోవద్దు. ఈ సైబర్ నేరగాళ్ళ దగ్గర మోసపోతలో ఎరికేనా ఏ ఒక్క చదువురాని వాళ్ళు కాదు, ఏ ఒక్క పల్లెటూరు చాలా తక్కువ ఉంటారు. పట్టణాలలో ఉంటోళ్ళు బాగా చదువుకున్నోళ్ళు మంచి చదువు చదివిన వాళ్ళే ఎక్కువ గిట్ట మోసపోతారు. ఎందుకంటే ఎక్కువ చదువు చదివి కాబట్టి అన్ని రకాల గానంలోకి ఇంట్లోకి అంటే ఆ ఆప్షన్ ఈ ఆప్షన్ అని పోతారు. ఈ చదువురాని వాళ్ళు గయాన్ని చూస్తారు, వాళ్ళ దగ్గర గిట్ట బుడ్డ ఫోన్ ఉంటుంది, వాళ్ళు అంటే కిలో అంటే సపరేట్గా ఫోన్ పెట్టేస్తారు కాదు లెక్క. కానీ ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు జర ఎక్కువ ఆశ డబ్బులు ఎక్కువ సంపాదించాలని ఆశతోటి ఉంటారు కదా. మీరు 10 రూపాయల పెట్టుబడి పెడితే 100 వస్తాయి, 100 పెడితే 5,000 వస్తాయి, 5,000 పెడితే 50,000 వస్తాయి, 50,000 కనుక కర్మదాలు పెడతారా అంటే 5 లక్షలు వస్తాయి, లేకపోతే 50 లక్షలు వస్తాయి అని చెప్తే ఏమంటే వాళ్ళు అడిగిన దానికల్లా చెప్తా పోతుంటాం. ఆడు మొత్తం మనున్న గొరిగీసి పెడతాడు. మా అమ్మ కానీ సైబర్ నేరగాల బారిన పడొద్దని అంటే ధైర్యంగా ఉండి ఆయన కాని పోను ఎత్తే ఉపాయం చేయకి పుసుకుని ఎత్తినా కూడా రికార్డింగ్ చేసి 1930 నెంబర్కి ఫోన్ చేస్తే బరాబర్గా మనకు ఎంతో కొంత వాళ్ళైతే హెల్ప్ చేస్తారు. ఎంతో కొంత కాదు, 100% హెల్ప్ మాత్రం చేస్తారు. ఇక ఉంటాం మరి.